ఫ్రెండ్స్, హలో. ఇవాళ అయితే మేము ఇంకో రివ్యూతోని డే 2 రివ్యూతోని మేము ముందుకు వచ్చేసామన్నమాట. సో దానికంటే ముందుగా మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, మాకైతే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఫస్ట్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మీ ముందుకు మేము చాలా ఇంట్రెస్టింగ్ కానీ ఈ రివ్యూలో కానీ వాళ్ళు గొడవ పడే విధానం కానీ ఆ టాస్క్లో అవుతున్న ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు మేము ఫైట్ టు ఫైట్ చూపించబోతున్నాము. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్ని వాచ్ చేయండి. సో ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇవాళ డే 2 బిగ్ బాస్. ఫస్ట్ మనం మణికంఠతోనే స్టార్ట్ చేద్దాము. సో నాగమణికంఠ అని ఆ కంటెస్టెంట్ నాగమణికంఠ. యాక్చువల్లీ నాగమణికంఠ నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, చిన్న టాస్క్ ద్వారా అతను ఇంటి నుంచి బయటికి వెళ్లే టాస్క్ వచ్చేసింది అనమాట. అందులో ఏమైంది, సభ్యులందరూ ఓటింగ్ అనేది పెట్టిరు అనమాట. ఆ ఓటింగ్ లో ఎక్కువ ఓట్లు మన నాగమణి గారికి వచ్చింది అనమాట. వచ్చేసరికి ఆయన డిసప్పాయింట్ అయ్యి అదే ఫ్రస్ట్రేషన్ చూపిస్తామని ఈ ఎపిసోడ్ లో అదే కంటిన్యూ ఉంటుంది. అదే కంటిన్యూ అవుతూ ఉంది. సో నాగమణికంఠ అదే మూడ్ లో ఉన్నారు. అలా ఆ మూడ్ లో అయితే ఉండద్దు. ఎందుకంటే బేసికల్లీ ఇప్పుడు తన్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన పొజిషన్ ఏంటి, తన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తనకే తెలుసు. బట్ అది హౌస్ లో అందరికీ చెప్పుకుంటున్నాడు. సో నేను ఈ ప్రాబ్లం నుంచి వచ్చాను అని. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో తను హౌస్ లో ఇంకా ఉండనేమో అనే సిచ్యువేషన్ తోని తను అలా మాట్లాడాడు. అది వాస్తవమే. బట్ ప్రతిసారి ప్రతి దగ్గర నేను ఇలా ఎన్ని బాధలు ఉన్నాయి, సో నేను అందుకే ఈ ప్లాట్ఫామ్ వరకు నేను వచ్చాను అని చెప్పడం బాలేదు మణికంఠది కూడా. ఎందుకంటే ఇప్పుడు హౌస్ మేట్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆయనను సెలెక్ట్ చేసుకున్నారు. అది మణికంఠ దగ్గర ఏంటంటే ఇప్పుడు నెగటివిటీ అది తీసుకోకుండా తను ఒక పాజిటివ్ గా తీసుకొని హౌస్ లో అందరితో మింగిల్ అయితే ఇంకా బాగుంటది. అండ్ అసలు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఆదిత్య ఓం గారు, సో మణికంఠ చాలా మంది మణికంఠకి ఓటేశారు. సో హౌస్ నుంచి బయటికి పోయే వాళ్ళలో ఎస్టర్డే అది జస్ట్ ఒక ఫ్రాంక్ గేమ్ అంతే. అనిల్ రావుపూడి గారు ఫ్రాంక్ ఆడారు. సో అందులో ఆదిత్య ఓం గారు ఒక ఓటేశారు మణికంఠకి. సో మణికంఠ అదే పట్టుకొని ఆదిత్య ఓంతో ఆర్గ్యుమెంట్ అనేది అయిందనమాట. సో పెద్దవాళ్ళైనా సరే గేమే, అలా నన్ను ఎలా జడ్జ్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళిద్దరికి బాగా డిబేట్ అయింది. ఆ డిబేట్ కాస్త మన నిఖిల్ తో డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఆ డిస్కషన్ లో కూడా నాగమణి గారికి మన నిఖిల్ గారికి ఇద్దరికి మళ్ళీ గొడవ స్టార్ట్. ఎస్. సో ఎలా అని అంటే, ఇప్పుడు నిఖిల్ అనుకోండి, సో అలా కాదండి, రెస్పెక్ట్ అంటారు ఏంటి, మీరు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి, గేమే ఆడాలి. నాకు ఇప్పుడు మీరు రాంగ్ చెప్పినప్పుడు నేను రాంగ్ అని చెప్పే రైట్స్ నాకు ఉంది. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. బార్ యు ఆర్ ట్రైయింగ్ టు పుల్లింగ్ అవుట్ దిస్ టాపిక్, ఐ డోంట్ లైక్ దిస్. సో ఇలా జరిగిందన్నమాట. అంటే డే 2 నుంచే అసలు ఇంత ఫైట్స్ జరుగుతున్నాయంటే అసలు బిగ్ బాస్ మామూలుగా లేదు. ఫైట్సే అసలు. అండ్ దెన్ తర్వాత ఎలా అని అంటే, మణికంఠ ఓకే అందరితో మాట్లాడుతున్నారు అంటే, యష్మి కూడా ఇందులో ఎలా అంటే మణికంఠకి చెప్పింది కూడా, మన నెగటివిటీ అనేది మనం ఎవరికి చెప్పుకోవద్దు, అంటే మన వీక్నెస్ చెప్పుకుంటే అది మనం ఇంకా లో అయిపోతాము. సో మనం ఏంటి అనేది మనం గేమ్ లో అన్నిట్లో ప్రూవ్ చేసుకొని చూపించాలి అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏం ఇష్యూ అయిందంటే బెజాడ బేబక్క కదా, సోనియా రైస్ కుక్కర్ లో వాళ్ళు ఫుడ్ దగ్గర యాక్చువల్లీ నిఖిల్ వీళ్ళు డిసైడ్ చేశారు కొంతమంది కలిసి, అంటే ఫుడ్ దగ్గర. అప్పటివరకు బిగ్ బాస్ ఎలాంటి సభ్యులందరూ కలిసి ఏ వరకు ఎవరికి కేటాయించుకోవాలనేది డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకున్నాక మన బేబక్క గారికి వంట సోనియా గారికి వంట రిలేటెడ్ ఇచ్చారు. సో ఈ బేబక్క సోనియా ఏం చేశారంటే, ఒక రైస్ కుక్కర్ లో పప్పు వేశారన్నమాట వాళ్ళ ఫుడ్ కోసం. సో ఆ వెజ్
విజిల్ రాలేదు. అప్పటికి సోనియా చెప్తుంది, బేబక్కకి చెప్పుండొచ్చు, ఎందుకంటే మనకు అది చూపించలేదు. అంటే ఏమైనా ప్రాబ్లం బేబక్ వచ్చేసి అక్కడ నుంచి అది ఆ విజిల్ అనేది రాకపోయేసరికి ఎక్కువ అక్కడ నుంచి వచ్చేసింది అనమాట. క్వాంటిటీ ఎక్కువ ఉంది అని చెప్పేసి, క్వాంటిటీ ఎక్కువ ఉంది, కొంచెం టైం పడుతుందేమో అని చెప్పేసి బేబక్క అక్కడ నుంచి వచ్చేసారు. తను వచ్చేసిన తర్వాత సోనియా ఉంది కదా, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, ఇంకా విజిల్ రాలేదు, ప్రాబ్లం ఉందేమో, ఇంకా విజిల్ రాలేదు అని చెప్పేసి తను కూడా చూడకుండా కామ్ అయిపోయి వచ్చేసింది అనమాట. కానీ ఇక్కడ సోనియా బేబక్కకి చెప్పిన విధానం అయితే అస్సలు బాగాలేదు, మాకైతే నచ్చలేదు. అలా కూడా చెప్తారా? ఎందుకంటే ఇద్దరు కలిసి అక్కడ చేసి వచ్చారు, బట్ కొంచెం టైం పడుతుందేమో, ఎక్కువ క్వాంటిటీ ఉంది, గ్యాస్ అంతా రావట్లేదు కదా అని ముఖం మీదనే ఇర్రెస్పెక్టెడ్ గా చెప్పేశారన్నమాట సోనియా బేబక్కకి. మీరు యాక్చువల్లీ అక్కడ బేబక్క కాకుండా వేరే వాళ్ళు ఉంటే చాలా హర్ట్ అయ్యి అక్కడ కూడా వచ్చిన గొడవని క్రియేట్ చేసే సిచ్యువేషన్. కాకపోతే బేబక్క సైలెంట్ గా అయిపోయి చాలా దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని ఒక స్మైల్ తో గోత్రు అయ్యారు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. తను చాలా అంటే బయట ఎట్లున్నారు లోపల కూడా అలానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే తన జెన్యూనిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే తను సోనియా బేబక్కకి అలా చెప్పే విధానం బాగాలేదు, ఫేస్ మీదే మీరు మాకు ఫుడ్ పట్ల ఇర్రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటారు ఇంత అని చెప్పడం. ఎందుకంటే డే 2 ఈ రోజు ఇంకా ఎవరు వండుకొని తినలేదు, నిన్నటి వరకు వాళ్ళకి నో రేషన్స్ అని చెప్పేశారు. ఇవాళే బిగ్ బాస్ వాళ్ళకి ఫుడ్ అయినా ఎవ్రీథింగ్ ఈ రోజే వాళ్ళకి ఇచ్చారన్నమాట. సో వాళ్ళు కొంచెం కొంచెం దాన్ని షేర్ చేసుకొని ఒకవేళ రేషన్ లేని రోజు యూజ్ చేసుకుందామని అలాంటి ప్లాన్ లో వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడైతే సోనియా అలా బేబక్కకి చెప్పడం జరిగింది, అది మాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆరెంజెస్ అనమాట, ఫుడ్ ఆరెంజెస్ ని నబిల్, శేఖర్ భాష అండ్ బేబక్క ఇంకెవరు సభ్యులందరూ కొంతమంది వీళ్ళు కలిసి ఆరెంజ్ తోని గేమ్స్ ఆడుకోవడం స్టార్ట్ చేశారు 5 మెంబర్స్. సో ఇలా గేమ్స్ ఆడుకోవడం అయితే మాకు అసలు నచ్చలేదు, ఎందుకంటే ఫుడ్ మనం ఎంతో కష్టపడితే గానీ ఆ ఫుడ్ మనకు నోటి వరకు రాదు. బట్ ఆ ఫుడ్ ని కూడా వాళ్ళు అలా ఆడుకోవడం మాకు అస్సలు నచ్చలేదు. బట్ ఈ విషయంలోనే దెన్ సోనియాకి శేఖర్ భాషకి చాలా డిబేట్ జరిగింది. యాక్చువల్లీ శేఖర్ భాషది అక్కడ అసలు తను ఏమనుకున్నాడంటే కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, హౌస్ కొంచెం ఇది ఉంది కదా, కొంచెం సేపు గేమ్ అన్న ప్లాన్ చేద్దాం అనే ఉద్దేశంలో ఆయన చేసిండు. కానీ అది ఆ గేమ్ రివర్స్ అయిపోయింది, ఎందుకంటే రిలేటెడ్ కాబట్టి అది కొంచెం నెగటివ్ గా. యాక్చువల్లీ ఫుడ్ ని వాడకూడదు, వేరే ఏదైనా వేరే ఏదైనా థింగ్స్ యూజ్ చేసుకొని ఆడుకుంటే బాగుండేది. బట్ ఫుడ్ తో ఆడుకోవడం అనేది అస్సలు బాగాలేదు. అది ఎవరైనా చూసి చెప్పొచ్చు, ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఫుడ్, మనం వాల్యూ ఇవ్వాలి. అంతేగాని సోనియాకి శేఖర్ భాషకి చాలా గట్టి డిబేట్ అయింది. ఆ డిబేట్ ఏంటో మేము ఇప్పుడు చూపించాలనుకుంటున్నాం మీకు. అదేంటంటే అసలు ఎవరెవరైతే ఆరెంజెస్ తో ఆడుకున్నారో వాళ్ళెవ్వరికి ఆరెంజ్ ముట్టుకోవాల్సిన రైట్సే లేదు, వాళ్ళు అసలు ఫుడ్ టచ్ చేయొద్దు అని చెప్పేసి సోనియా చెప్పారు. అప్పుడు ఆర్జే భాష వచ్చేసి నేను తినొద్దా ఫుడ్, నేనే వేస్ట్ చేయలేదు. మీరు ఫుడ్ వేస్ట్ చేయొద్దు, మీరు ఫుడ్ ఎందుకు వేస్ట్ చేస్తారు, మీరు ఏమైనా చేసుకోండి, మీ ఫుడ్ మీరు ఇష్టం. ఇప్పుడు ఆ ఫుడ్ ని తీసుకెళ్లి మీరు అన్నిట్లో కలిపితే ఎవరు టచ్ చేస్తారు? నాకు మణికంఠ చెప్పారు అలా చెప్పమని, నాకు కూడా ఈ ఐడియా రాలేదు ఫస్ట్. లేదు, నేను ఆ ఫుడ్ నేను తినేస్తా. ఆ ఫుడ్ ని మీరు తినండి, మీరు డ్రైనేజ్ లో పెట్టుకుని తినండి, లేదంటే మీరు తినండి, మీరు ఏమన్నా చేసుకోండి, కానీ ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేది బేసికలీ నా పాయింట్. నేనేం వేస్ట్ చేయలేదు, జస్ట్ మీరు ఏమన్నా చేసుకోండి, మీరు డ్రైనేజ్ లో పెట్టుకోండి, మీరు తొక్కండి, అసలు ఏమన్నా చేసుకొని తినండి, మీ ఫుడ్ మీ ఇష్టం, కానీ మీరు ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేది నా కన్సర్న్. సో ఇదండి ఇలా డిబేట్ జరిగింది అన్నమాట. కానీ సోనియా చెప్పడం కరెక్టే, మణికంఠ మెల్లిగా వచ్చి అక్కడ ఒక పుల్ల అగిరవ గీకేసి సైడ్కి వెళ్ళిపోయాడు. సోనియాకి భాషకి గట్టి డిబేట్ అయింది కొద్దిసేపు, వీళ్ళిద్దరు బాగా ఆర్గ్యూ చేసుకొని గొడవ పడ్డట్టు అయింది. చాలాసేపు ఒకరి మీద ఒకరు అరుచుకున్నారనమాట. అలా అయిన తర్వాత యాక్చువల్లీ సోనియా ఏమైందంటే భాష మళ్ళీ తను ఓకే నిజం చెప్పొచ్చు, భాష జెన్యూన్ గా ఉన్నారు రిలేటెడ్ కాబట్టి మళ్ళీ తర్వాత ఇద్దరు కమెంట్ అయ్యి మాట్లాడుకోవడం, డిస్కషన్ అంటే
ఇలా 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 అని డిస్కషన్ చేసుకుని వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు అనమాట. కలుసుకోవడం అది బాగుంది, బాగుంది. అండర్స్టాండింగ్. అది కూడా శేఖర్ భాష ఏం చేశారంటే తను వాళ్ళు ఏ ఫుడ్ తోనే అయితే ఆడుకున్నారు ఆరెంజ్, అది శేఖర్ భాషనే తిన్నారు. నా ఫుడ్ నా ఇష్టం, నేను తినేస్తున్నా, నేను ఇప్పుడు తింటున్నా. అది కూడా సోనియా మేము మనుషులు ఎవ్వరు అలా చేయాలంటే శేఖర్ భాష నేను మనిషిని గానా, నేను తింటున్నా, ఇప్పుడు నేను మనిషిని కాదన్నారు. ఇలా డిబేట్ చాలా అయ్యాయి. సో ఇదన్నమాట వీళ్ళకి జరిగిన డిబేట్. దాని తర్వాత లేటర్ ఏమైందని అంటే బిగ్ బాస్ వచ్చేసి ఇవాళ అందరికి ఒక టాస్క్ పెట్టారు. అందరికి అంటే అందరు కాదు. సో నిన్న ఎవరెవరైతే కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళలో 2 పేస్ కి టాస్క్ పెట్టారన్నమాట. అందులో గెలిచిన వాళ్ళకి యాక్చువల్లీ 3 పేస్ గెలిచారు. ఆ 3 పేస్ గెలిచిన వాళ్ళకి వాళ్ళ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఆ టాస్క్ పేరు ఏంటంటే పట్టుకోండి వదలకండి. సో ఆ టాస్క్ లో ఎవరెవరు ఉన్నారంటే నబీల్, అజయ్ శేఖర్ భాష అండ్ సాయి నైనిక, బెజవాడ బేబక్క, యష్మి అండ్ నిఖిల్, ఈ 6 మెంబర్స్ ఉన్నారన్నమాట. అంటే 3 పేర్స్. ఈ 6 మెంబర్స్ ఆ గేమ్ ఏంటనంటే ఒక స్పిన్ ఉంటుంది అండ్ ఆ స్పిన్ లో ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తాడు కట్ చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఒక పట్టుకోండి వదలకండి అనేది గేమ్ ఉంది కదా, ఆ పట్టుకోండి అనేది తాడుని పట్టుకొని ఏలాడాలి అన్నమాట. మనకు ఎన్ని కలర్స్ దగ్గర మనకు 10 to 15 కలర్స్ తాళ్ళు ఉన్నాయన్నమాట. అవే ఒక స్ప్రింగ్ రోల్ ఉంటుంది కదా, అందులో సేమ్ కలర్ ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ అందులో ఉన్నాయన్నమాట. వీళ్ళని తిప్పినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తాడుని కట్ చేసేయాలన్నమాట. లాస్ట్ ఏ కలర్ తాడు మిగులుతుందో దాని మీద నిలబడ్డ వ్యక్తి విన్నర్ గా ప్రకటిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళైతే ఒక నెట్ లాగా ఉంటుంది. ఆ నెట్ లో ఆ తాడ్స్ కట్టేస్తున్నారు. ఆ ఈచ్ తాడ్ని పట్టుకొని ఉండాలి. సో ఆ స్పిన్ వీళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ తాడ్ని కట్ చేస్తారు. అప్పుడు వీళ్ళు వేరే కలర్ తాడ్కి జంప్ అయ్యి పట్టుకొని ఉండాలన్నమాట. ఈ టాస్క్ లో అయితే నిఖిల్ అండ్ సాయి నైనిక అయితే చాలా చాలా బాగా ఆడారు. అంటే తను ఉమెన్ అని కాదు, బట్ ఒక జెంట్కి ఒక మెన్ కి ఈక్వల్ గా పోటీ ఇచ్చింది. సాయి నైనిక అయితే చాలా గ్రేట్ అనుకోవచ్చు, మెచ్చుకోవచ్చు. అంత స్ట్రాంగ్ గా ఆడారు. అండ్ తనతో పాటు యష్మి కూడా చాలా బాగా ఆడారు, ఆల్మోస్ట్ నబీల్ కూడా. అండ్ ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే విజయవాడ బేబక్క కాలు కింద, యాక్చువల్లీ తన కాలు అయితే కింద తాకింది. సో దీని గురించే మేబీ చాలా చర్చ జరుగుతుండొచ్చు. నాగార్జున అంటే కొంతమందికి తగిలినట్టు కొంతమందికి ఏం తగిలినట్టు కనిపించింది అనమాట. కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. అది మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నాగార్జున గారు వచ్చినప్పుడు క్లారిఫికేషన్ అవుతుందేమో. ఇందులో అయితే సంచాలక్ గా అయితే అభయ్ నవీన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అభయ్ నవీన్ సంచాలక్ గా వ్యవహరించారు ఈ టాస్క్ లో. సో ఈ టాస్క్ లో గెలిచింది ఎవరంటే నిఖిల్. ఈ టాస్క్ కూడా మామూలు టాస్క్ ఏం కాదు. అంటే యాక్చువల్లీ ఈ వీక్ లో అంటే ఈ మన సీజన్ లో కెప్టెన్సీ అనేది లేదు అని ఫస్ట్ డేనే మనకు తెలిసిపోయింది. కాబట్టి కెప్టెన్సీ లేదు కాబట్టి ఏం స్టార్ట్ చేసేది అన్నమాట. ఈ గేమ్ ద్వారా ఎవరైతే గెలుస్తారో ఒక 3 మెంబర్స్, ఆ 3 మెంబర్స్ ని హౌస్ కి చీఫ్ గా ఉంటారు అని చెప్పడానికి వాళ్ళు చీఫ్ గా వ్యవహరిస్తారు. సో ఆ 3 మెంబర్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అలాగా ఈచ్ టాస్క్ అట్లా పెడుతూ వచ్చారు బిగ్ బాస్. సో ఫస్ట్ టాస్క్ అయితే ఇది. ఈ టాస్క్ లో అయితే నిఖిల్ గెలిచారు. అండ్ సెకండ్ టాస్క్ ఏంటి అని అంటే కోన్స్ సో ఇక్కడ నుంచి అంటే మనకు 2 వేస్ స్టార్టింగ్ లైన్ నుంచి ఎండ్ లైన్ వరకు తీసుకెళ్లి, అంటే మన 2 కాళ్ళ మధ్యలో హ్యాండ్ యూజ్ చేయకుండా ఓన్లీ లెగ్స్ తోనే అన్నమాట. లెగ్స్ మిడిల్ లో పెట్టుకుని ఆ కోన్ ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకోవాలి. మిగతా 5 మెంబర్స్ కి ఎన్ని ఎక్కువ తీసుకొస్తే వాళ్ళు విన్నర్ అన్నమాట. సో ఆన్ టైమ్ లో తీసుకెళ్లి 1 by 1 ఒక దాని మీద ఒకటి పెట్టాలి. ఆ కోన్స్ కాళ్ళతో తీసుకెళ్లి. దీంట్లో మాత్రం నబీల్ అయితే చాలా బాగా ఆడారు, బట్ ఒక దగ్గర తను ఫాల్స్ ఆడారు యాక్చువల్లీ. లాస్ట్ అక్కడ నుంచి అతని గేమ్ స్లో అయింది. నైనిక మాత్రం ఎక్కడ అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తగ్గలేదు. ఫస్ట్ గేమ్ లోనే విన్ అవ్వాలి. సెకండ్ గేమ్ లో విన్ అయ్యి
సెకండ్ కంటెండెన్స్ గా నిలబడ్డారు అనమాట. చీఫ్ గా సెలెక్ట్ అయ్యారు హౌస్ కి సాయి నైనిక. అయితే మనం చాలా మెచ్చుకోవాలి. తను అందరికంటే చాలా చిన్న ఏజ్ కూడా వెళ్ళి అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చి మరి తను సెకండ్ చీఫ్ గా హౌస్ లో సెలెక్ట్ అయిందంటే చాలా గ్రేట్, అది మెచ్చుకోవాలి తనకైతే. అండ్ నబీల్ యాక్చువల్లీ ఫస్ట్ వస్తారని అనుకున్నారు, నబీలే అనుకున్నారు, కానీ నబీల్ కొంచెం స్లో అయ్యి ఒక చిన్న అంటే మిస్ అయింది అనమాట. చాలా ఫాస్ట్ గా వెళ్ళాడు, మధ్యలో ఫాల్స్ ఆడారు. ఆ ఫాల్స్ ఒకటి నబీల్ దగ్గర నచ్చలేదు మాకు, ఎందుకంటే తను అంత కష్టపడి అంతవరకు ఎండ్ వరకు వెళ్ళినప్పుడు తను ఫాల్స్ ఆడినప్పుడు బ్యాక్ వెళ్ళి ఒకవేళ మళ్ళీ వచ్చుంటే నబీల్ ఫస్ట్ పొజిషన్ లో ఉండేవాడు. బట్ నబీల్ అది మిస్ చేసుకున్నాడు, అదొకటి మాకు నచ్చలేదు. ఎందుకంటే ఆడింది తను పర్ఫెక్ట్ గా ఆడుంటే ఇంకా బాగుండేది, తను కూడా హౌస్ లో ఇప్పుడు సెకండ్ చీఫ్ గా ఉంటుండే కదా అని చెప్పేసి మా ఉద్దేశం యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు టోటల్ 3 మెంబర్స్ అంటే టోటల్ 3 మెంబర్స్ అనుకున్నారు కదా. 3 మెంబర్స్ లో 2 కంటెండర్స్ అనేది సెలెక్ట్ అయిపోయారు. చీఫ్ మెంబర్ సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ నంబర్ 1 నిఖిల్ అండ్ సెకండ్ సాయి నైనిక. ఇప్పుడు థర్డ్ వన్ ఎవరు అనేది ఎలా చెప్పుకోవాలనేది బిగ్ బాస్ వచ్చేసి వీళ్ళిద్దరి పైనే డిసిజన్ పెట్టేశారు అనమాట. అంటే 4 మెంబర్స్ మిగిలారు కదా, ఆ 4 మెంబర్స్ లో ఎవరు కరెక్ట్, ఎవరు ఇన్, ఎవరు అవుట్ అనేది వీళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నారు. యాక్చువల్లీ ఎవరైతే అనర్హులు, ఎవరైతే అర్హులు కారు అని చెప్పేసి వాళ్ళు బాక్స్ పల్లగొట్టాలి. సో దానికి వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలి, సాయి నైనిక అండ్ నిఖిల్. సో సాయి నైనిక నిఖిల్ వచ్చేసి యష్మిని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్లీ థర్డ్ చీఫ్ గా హౌస్ కి. సో మిగతా వాళ్ళందరిది బాక్స్ అయితే పల్లగొట్టేశారు యాక్చువల్లీ అనర్హులు అని చెప్పేసి. బట్ వాళ్ళు కూడా దేనికి మేము అనర్హులు అనే డిబేట్ బాగానే నడిచింది అనమాట ఇరువురికి. మేము దేనికి అనర్హులు, మమ్మల్ని ఎందుకు అవుట్ చేసేసారు అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. యాక్చువల్లీ ఇందులో ఏంటంటే నీకు నచ్చిందా నిఖిల్ సాయి నైనిక సెలెక్ట్ చేసుకుంది? అంటే నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే నబీల్ బాగానే ఆడారు, తనను సెలెక్ట్ చేస్తే బాగుండు అని కొంచెం అనిపించింది. కానీ ఇది ఎవరి ఉద్దేశం వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళ డెసిషన్ మీదనే మనం కట్టుబడి ఉండాలి కదా. బిగ్ బాస్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేస్తారో, వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తారో అదే పక్క ఫిక్స్ అయిపోతుంది, ఎందుకంటే అదే ఫైనల్ అన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ కూడా వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం అయితే మాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే ఎవరైతే మాకే కాదు హౌస్ మేట్ సభ్యులు కూడా నచ్చలేదు, నబీల్ రావాలని వాళ్ళు కూడా అనుకున్నారు అన్నమాట. కాకపోతే వాళ్ళు వేరే పర్సన్ ని తీసుకున్నారు. యాక్చువల్లీ యష్మి రావాలని ఎవరికి లేదు, బికాస్ ఆఫ్ యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది. అది కూడా ఇక్కడ ఏంటంటే మణికంఠ నబీల్ కి నేను ఎందుకు అనర్హుణ్ణి అని నబీల్ యాక్చువల్లీ అడగలేదు. ఫస్ట్ మణికంఠ మెల్లిగా అడుగు అని నబీల్ ని చెప్పేసరికి నబీల్ మణికంఠ బాగానే ఎప్పుడు పుల్లలు అంటే కొంచెం వేరే వాళ్ళ త్రూ చెప్పిద్దామని చూస్తుండన్నమాట. ఏదున్నా మణికంఠ చాలా పర్ఫెక్ట్ గానే ఆడుతున్నాడు. బట్ అలా కాదు, తను ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా ఫేస్ చెప్పాలి అని మా ఉద్దేశం. ఎందుకంటే తను కూడా అందరితో మింగిల్ అయి ఆడితే తను కూడా ఒక గట్టి పోటీగానే అందరికి నిలుస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆలోచించే విధానం కూడా కరెక్టే, బికాస్ ఆఫ్ అలా లేచి అడగాలి. నబీల్ అడగకపోతుండే, మేబీ మణికంఠ చెప్పాడు కాబట్టి నేను ఎందుకు అనర్హుణ్ణి రీజన్ చెప్పండి అని నబీల్ అడిగారు. బట్ ఫస్ట్ రీజన్ నిఖిల్ ఏం చెప్పారంటే నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. తర్వాత రీజన్ అడిగినప్పుడు డిబేట్ అయినప్పుడు ఓకే నబీల్ గుడ్ కానీ అని చెప్తున్నారు. ఫస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పి తర్వాత నబీల్ గుడ్ అని చెప్పడం అసలు నచ్చలేదు. ఎందుకంటే అసలు నబీలే పర్ఫెక్ట్ థర్డ్ హౌస్ చీఫ్ యాక్చువల్లీ. బట్ అది వాళ్ళ డెసిజన్ కాబట్టి సో వాళ్ళు ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు, వాళ్ళకు ఎవరైతే రెస్పాన్సిబుల్ గా అనిపించారో అది. బట్ ఇక్కడ మాత్రం సోనియాకి అండ్ నిఖిల్కి సోనియాకి అండ్ యష్మికి చాలా డిబేట్ అయింది. ఎందుకనంటే సో ఎందుకు ఇక్కడ తను యష్మి చెప్పడం కూడా బాగాలేదు, నా లక్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేశారు యష్మికి, మీరు థర్డ్ చీఫ్ గా హౌస్ కి సెలెక్ట్ అయినందుకు అభినందనలు అని. బట్ యష్మి తను ఏమన్నదంటే ఓకే నా లక్ కాబట్టి నన్ను సెలెక్ట్ చేశారు, థ్యాంక్ యూ, మీరు డిజర్వ్ ఇట్ చెప్పేసరికి మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఏమి లక్ ద్వారానే వచ్చిందనే ఫీల్ అవుతుంది. గేమ్ త్రూ గానీ, ఆమె స్ట్రాటజీ త్రూ గానీ,
ఆమె అలా అనుకోలేదన్నమాట. గేమ్ లో కంపారిజన్ చేస్తే నబిల్ ఇస్ ద బెస్ట్, బెటర్ దాన్ యష్మి చెప్పాలి అని అనుకుంటా. బట్ తను అమ్మాయి, ఇందులో అమ్మాయి అబ్బాయిని వేరియేషన్స్ ఏమి ఉండదు బిగ్ బాస్ హౌస్ లో, ఎందుకంటే అందరూ ఈక్వల్ గానే 40 ఇవ్వాలి కాబట్టి. సో ఇక్కడ ఏంటి అని అంటే యష్మి అలా చెప్పడం అయితే బాగాలేదు, తను అలా చెప్పకుండా ఉండాల్సింది. తను వేరే విధంగా డిబేట్ చేసుకొని ఉంటే దానికి ఒక మీనింగ్ ఉండేది. నేను గేమ్ ఆడాను, ఎందుకంటే తను పట్టుకోండి వదలకండి అనే దాంట్లో తను కూడా చాలా బాగా కాంపిటీషన్ ఇచ్చారు ఆ గేమ్ లో. సో తనకు కూడా హ్యాట్సప్ చెప్పొచ్చు ఒక రకంగా, ఎందుకంటే అంత టఫ్ గేమ్ లో కూడా తను లాస్ట్ వరకు ఉండింది యష్మి కూడా. తను అలా చెప్పుకో ఉండాల్సింది యాక్చువల్లీ. బట్ తను అలా చెప్పకుండా నేను లక్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేశారు, థ్యాంక్ యూ, డిజర్వ్ ఇట్ అంటే అది కరెక్ట్ కాదు. తను మాట్లాడే విధానం కూడా లక్ అని అంటే ఎవరైనా సరే మనం ఫైనల్ గా అయితే తను మూడో కంటెస్టెంట్ గా నిలబడ్డారు. తను హౌస్ చీఫ్ గా నిలబడింది. లాస్ట్ కి అయితే సోనియాకి నిఖిల్ వీళ్ళకి డిబేట్ జరుగుతుంది అనమాట, ఫుల్ వార్ ఫైట్. అండ్ శేఖర్ భాష అడగడం కూడా చాలా కామెడీ. మనం ఒక బోలే అనుకోవచ్చు, హౌస్ లో కొంచెం బోలే లాంటి వాళ్ళు మళ్ళీ చూస్తున్నాం. శేఖర్ భాష ఈ డెసిజన్ నువ్వు తీసుకున్నావు మీరిద్దరు కలిసి తీసుకున్నారా, మీలో శేఖర్ భాష నుంచి మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం బెటర్ అని ప్రస్తుతం ఈ 2 రోజుల వరకు అయితే తను బెటర్ అని యాక్చువల్లీ తను లావణ్య రాస్తారని టాపిక్ లో హల్చల్ అవగానే శేఖర్ భాష అనుకున్నాం. బట్ చూస్తుంటే తెలుస్తుంది తను జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి శేఖర్ భాష అయితే అని చెప్పొచ్చు మనం, ఎందుకంటే చూడాలి మనం ముందు చూడాలి. ఇంకా ఇవాళ జరిగిన వార్ అయితే ఇది హౌస్ లో. సో ఇంకా డిబేట్ అవుతూనే ఉంది, యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, నబిల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని. అప్పుడైతే బట్ నిఖిల్ చెప్పిన ఆన్సర్ అయితే బాగలేదు, ఎందుకంటే శేఖర్ భాషని కూడా మీరు ఫైర్ అవుతారు అప్పుడప్పుడు అని చెప్పి సేమ్ టైంకి యష్మి కూడా ఫైర్ అయ్యింది సోనియా మీద, నన్ను సెలెక్ట్ చేస్తే నువ్వెందుకు పుల్ చేస్తున్నావు, నన్ను సెలెక్ట్ చేశారని నీకేం అవసరం, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని. బట్ అప్పుడు శేఖర్ భాష తను ఫైర్ అవుతుంది కదా, ఇప్పుడు నేను ఫైర్ అయింది సో దిస్ ఇస్ ద క్వశ్చన్ అన్నమాట. సో ఫైనల్లీ అయితే ఇలా కంప్లీట్ అయింది, ఇంకా ఫినిష్ అవ్వలేదు వాళ్ళ వార్ అనేది. సో ఇవాళ రివ్యూ అయితే ఇది, ఇవాళ సెకండ్ డే 2 రివ్యూ. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరిన్ని రివ్యూస్ తో మేము వాళ్ళు ఎలా అయితే ఫైట్ చేస్తారో మీకు కూడా మేము ఫైట్ చేసి మరీ చూపించి మీకు ఎంటర్టైన్ చేస్తాము. బిగ్ బాస్ సీజన్ 8 లిమిట్లెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ రేపటి రివ్యూతో మేము ముందుకు వస్తాము. అండ్ థ్యాంక్ యూ, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.